తమ్ముడు చంద్రబాబు గారు ఏపీలో రైతులకు డబ్బులు ఇస్తానని ఇవ్వట్లేదు కదా, ఏ విధంగా చూడొచ్చు మనం? అన్న ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయింది ఇప్పుడు కదా, అవును కదన్నా. సో చాలా అప్పు చేసిపోయినాం మన జగన్మోహన్ రెడ్డి. సో వాటిని అన్ని రికవర్ చేసుకోవడానికి ఒక టైం పడుతుంది, అవునాను కదా. వాళ్ళేమే మన తెలంగాణ ఇచ్చిన 6 గ్యారెంటీలను సంవత్సరానికి ఇస్తామని చెప్పలేదు కదా, అవునాను కదన్నా. సో వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో 100% నుంచి తమ్ముడు 70 years ఇండస్ట్రీ అన్న తను, అవునాను కాదన్నా. తనకి పెద్ద అంతా నన్ను చెప్పుకోవచ్చు. అతను ఎన్నో చూసిన తను. సో చిన్న వాటికి ఏదో తన మీద బురద చల్లి ఏదో బ్లేమ్ చేస్తాము, తన రాజకీయ తొక్కేతాము అంటే అవన్నీ వాళ్ళు చేసే ఏమంటే ప్రతిపక్ష వాళ్ళు చేసినవన్నీ. కానీ సో నేను అవునాను కాదన్నా, ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. చూడండి తెలంగాణలో చూడండి, హైదరాబాద్ దీని సైబర్ సిటీ కానీ ఎంత డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా అవును కదా, కేటీఆర్ అయిపోయినాను చాలాసార్లు. ఈ అవునాను కదా, దీన్ని పునాది చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పడం. లీడర్ అనేవాడు ఏదో 2-3 మాటలు చెప్పినంత మాత్రం లీడర్ అయిపోయాడు అన్న. నాయకుని తయారు చేసేవాడు నిజమైన లీడర్. ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఎవరు పోయినా అవును కదా, ఎవరు శిష్యుడు అయినా చంద్రబాబు శిష్యుడే, సీతక్క కానీ పెద్ద లీడర్స్ అంతా కూడా ఆయన శిష్యుడే. కాబట్టి ఏదో తన మీద బురద మనం ప్లాన్ చేసి కానీ 100% మంచి నాయకుడు, దమ్మున నాయకుడు, ప్రజలకు వెళ్ళ కాపాడుకున్న నాయకుడు. మనం వరదలు వచ్చినప్పుడు అన్న అదే ఆ ప్లేస్లో వేరే రాజకీయ నాయకుడు ఉంటే డ్రోన్ పెట్టి చూస్తాడు. ఈయన గ్రౌండ్ ప్రజల పరిస్థితి తెలుసు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి కొద్ది క్షణంలో ఆయన ప్రాణాలు పోయేది, అవునాను కాదన్న. ఆయన కూడా ప్రాణాలు తెగించి సైతం తన ప్రజలకు వెళ్ళడం అనేది అంత చేసిన వ్యక్తికి ఇది చేయడం తెలియదు అన్న, అవునాను కాదన్న. ఏదో వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ పొలాల కోసం చూస్తారు తప్ప అని చంద్రబాబు కోసం మాట్లాడితే అర్హత వాళ్ళకి లేదు. మంచి చేస్తారంటారు 100%. నాకు నమ్మకం లేట్ అయినా కూడా 100% ప్రజలకు గుండెలో నిలిచిపోయే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. ఇంకో తన పక్కన ఒక బలమైన శక్తి ఉంది. ఆ బలమైన శక్తి ఒక చంద్రబాబు నాయుడు ఆ పని లేట్ చేస్తే మన ఉద్దేశం ఉన్నా కూడా ఆ బలమైన శక్తి పవన్ కళ్యాణ్ చేయనీయుడు. 100% వెళ్ళ ఒక మంచి రాజ్యం చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మంచి జరగబోతుందని నమ్మకంగా ఉంది. కాకపోతే కొద్దిగా లేట్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలని కోరుకుంటాం అంతే.